ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవునట్లు ఆలోచిద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా క్రైస్తవ సమాజం అంతా కూడా చూడడం మనకు తెలుసు. అయితే చాలామంది అన్ని సంఘాల వారు చేస్తూ మన సంఘం దీనిని ద్వేషిస్తుంది అని తప్పుడు ఆలోచనలో ఉండటం ఈరోజు మన లోకంలో చూస్తున్నాం. మనుషుల పద్ధతులు మీరు ఆలోచించవద్దు. మనుషులు చేయు క్రియలు దేవుని క్రియలుగా భావించద్దు. వాక్యం ఏమి చెప్పిందో దానిని పాటించద్దు. చాలామంది నేటి దినాల్లో మనుషుల పద్ధతులు దేవోపదేశాలుగా భావిస్తూ దేవునిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారని స్వయాన యేసు ప్రభువే 2000 సంవత్సరాల క్రితం ఈ మాట పలకడం మనకు చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా లోతుల్లో ఆలోచించండి. ప్రతిదీ వాక్యానుసారంగా వెళ్ళండి. ఈ దినం కూడా ఈ మాటలు మీకు చెప్పడానికి ప్రతి దాని అర్థం తెలుసుకోవటం ముఖ్యం. ఈ మంటల ఆదివారం అనగా యేసు ప్రభువు యెరూషలేములోకి రాజుగా ప్రవేశించిన దినం. యేసు ప్రభువు సిలువ వేయబడటానికి వారానికి ముందుగా జరిగింది ఇది. ఒక పెద్ద ఆహ్వానం. యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చినప్పుడు జనులందరూ కూడా తమ చేత మంటలు పట్టుకొని యేసు ప్రభువుని రాజుగా ఆహ్వానించారు. ఇది మనం వాక్యంలో కూడా మనం చదువుతూ మరి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనని ఎడ్ల అవి ప్రభువు కావలసి ఉన్నవని మీరు చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చిచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట అంతా మనం చదువుకొని ఇది జరిగిన ఒక 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువుకు ఎక్కే ముందటి వారానికి ముందుగా జరిగింది ఇది. ఆయన ఇద్దరిని పంపించాడు. గాడిదను విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మీకు ఎవరైనా అడిగారు అనుకో ఇది ఎవరికని, ఇది ప్రభువు కావలసి ఉన్నదని చెప్పండి, వారు ఇచ్చేస్తారు. ప్రభువుకి కావాలి ఇది అంటే వారు ఇస్తారు, ఇచ్చేయాలి. అలా ఇవ్వని వాడు తన జీవితంలో దుఃఖపడతాడు. ఒక ధనవంతుడు వెళ్ళాడు, ఇది ప్రభువుకి ఇచ్చే అన్నప్పుడు వాడు ఇవ్వలే. వాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక అన్యుడు ఇది ప్రభువు కావాలి అన్నప్పుడు
ఇచ్చేశాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆ ప్రభువు రాజని. రాజు అడిగినప్పుడు ఇవ్వని వాడు ఎవడుండడు. అందుకే ఆ అన్యుడు కూడా రాజైన యేసు ప్రభువుకి ఇది కావాలి అని అడిగినప్పుడు ఇచ్చారంట. ఒక చిన్న గాడిద, ఏమండి, ఆ గాడిదకు కూడా తెలుసంట యేసు రాజని. ఎందుకంటే సహజంగా ఎవరు కూర్చోలేని, ఎప్పుడు కూర్చోలేని ఒక క్రొత్త గాడిద మీదకి ఎవరిని అది ఎక్కనివ్వదు. ఏమండి, ఒక క్రొత్త గాడిద మీద నువ్వు కూర్చున్నప్పుడు అది నిన్ను విసిరేస్తుంది, నిన్ను కూర్చొనివ్వదు. దానికి కొద్ది నెలలు నేర్పాలి, అది ఎవరిని కూర్చొనివ్వదు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక క్రొత్త గాడిద ఎవడు ఎప్పుడు ఎక్కడ ఆ దాని మీద కూర్చోలేదంట. ఆ కొత్త గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడు, కానీ అది ఆయనను విసిరేలేదు, త్రోసేలేదు. ఎందుకంటే ఆ గాడిదకు కూడా తెలుసు ఈయన రాజు. గాడిద కాపరికి కూడా తెలుసు. అందుకే ఇది ప్రభువుకి కావాలి అన్నప్పుడు ఇచ్చేశారంట. యేసు ప్రభువు రాజు. అందుకే ఆయనకి అంత పెద్ద ఆహ్వానం, అంత పెద్ద స్వాగతం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఇది ఇలా ఉంచి 16వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాశాడు. అందుకేనండి గాడిదకి తెలిసిందే ఈయన రాజు. అందుకే ఆయనకి అంత పెద్ద ఆహ్వానం. యెరూషలేములకు వచ్చినప్పుడంట పెద్ద పెద్ద జయధ్వనులతో ఆయన ఆహ్వానించారంట. రాజు వస్తున్నవాడు స్తుతింపబడును. పరిచారంట, వస్త్రములు పరిచారు అంటున్నాడు. ఎందుకు వస్త్రాలు పరిచారు తెలుసా? ఆ రోజుల్లో వస్త్రాలు ఎవరికి పరుస్తారు తెలుసా అండి? మనం బైబిల్ ఇది పాఠం కాబట్టి చక్కగా తెలుసుకుందాం. వస్త్రాలు ఎవరికి పరుస్తారు? ఎవరికి పడితే వారికి పరవరండి. మొదటి రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. ఏమండి, రెండో రాజుల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి రెండో వచనం కింద మాట, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతివేగరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యేహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఏమండి, ఒక రాజు, ఇతను మీకు రాజు అన్నప్పుడు వెంటనే వారు ఆతురంగా పరిగెట్టి ఏం చేశారు? తమ తమ వస్త్రములను తీసి ఆ రాజు కాలు నేలను తాకకుండా వస్త్రముల మీద పెట్టారంట. అంటే ఇది ఎవరికి చేస్తారో అందరికీ చేయరు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎందుకు వస్త్రాలు పరిచారంటే అది కేవలము రాజుకే చేస్తారు. ఆ రోజు యేహూ రాజు, ఇతను మీకు రాజు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే వారి వస్త్రాలు తీసి యేహూ ముందర పరిచారంట వస్త్రాలు. ఆ వస్త్రముల పైన ఆ యేహూ అనే రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. యేసు ప్రభు కూడా వస్తున్నప్పుడు ఎందుకు వస్త్రాలు పరిచారంటే ఒక రాజుకు చేసేది అది. మీరు ఈరోజు కూడా గమనించవచ్చు. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదా ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ వచ్చేటప్పుడు మీరు పరదాలు అంటే బట్ట పరవడం మనం చూస్తాం. ఒక ఎర్రని బట్ట తివాచి కానీ ఎర్రని బట్ట పరిచి అతనికి ఆహ్వానం పలుకుతారు. ఎందుకు అంటే ఒక ప్రెసిడెంట్ లేదా ఒక రాజు వచ్చేటప్పుడు అతని కాలు మట్టి కంటనివ్వరు, అది గౌరవం. ఆ రోజులో కూడా యేసు ప్రభువుకి ఎందుకు వస్త్రాలు పరిచారంటే అతని రాజు. ఆ రోజు వారు గ్రహించరు
అతని రాజు కాబట్టి అతనికి అంతటి గొప్ప స్వాగతం ఆ రోజు యేసుకు దక్కింది. వస్త్రాలు పరిచారంట. కొందరంట చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారంట. అంటే కాలు కిందన పెట్టనివ్వరమాట. మీరు ఇది గమనించాలి. ఒక రాజుకి ఇచ్చే ఆహ్వానం అది. ఆ రోజు వారు గ్రహించారు, నమ్మారు. యేసు ప్రభు ఎవరని అనుకున్నారు? రాజు. అందుకే కొందరు ఖర్జూరపు మంటలు పట్టుకొని ఎత్తి స్వాగతం పలికారు. ఆ రోజుల్లోని రాజు ఎవరైనా వచ్చేటప్పుడు అతనికి ఆ విధంగా స్వాగతం పలికడం ఆ రోజుల్లో ఉండేదంట. అందుకే కొందరు ఖర్జూరపు మంటలు పట్టుకొని కొందరు వస్త్రములు నేల మీద వేసి ఆయనకి స్వాగతం పలకడం మనం ఆ వచనంలో గమనిస్తాం. ఇక గట్టిగా అరిచారంట. ఏమని? దావీదు కుమారునికి జయము, హోసన్నా. ఏమని అరిచారండి? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఆ మాటకు అర్థం హోషన్న. హోషన్నకు జయం, హోసన్నకు జయం, రాజుకు జయం, ప్రభువు పేరిట వచ్చిన రాజుకు జయం అని వస్త్రములు పిలిచి పెద్ద పెద్ద కేకలు వేశారంట. ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే, హోసన్నకు జయం జయం అని అరిచిన ఆ నోర్లే సిలువ వెయ్యు వెయ్యు అని అరిచారు కూడా. ఎవరైతే యేసుకు స్వాగతం పలికారో, రాజు అని నమ్మారో, హోసన్నకు జయమని అరిచారో, అదే గొంతు, అదే నోరు పిలాతు దగ్గర సిలువ వేయు సిలువ వేయు అని అరిచారు. ఎందుకు అరిచారంటే ఆ రోజు స్వాగతం పలికిన ఆ మనుష్యులు వారు రాజు అంటే ఏమనుకున్నారంటేనండి, లోక సామ్రాజ్యంలో ఉండే రాజు అనుకున్నారు. ఒక రాజకీయ రాజు అనుకున్నారు. యూదులందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్న వీరిని విడిపించటానికి ఒక మెస్సయి వస్తాడు, మమ్మల్ని ఈ కట్ల నుంచి ఈ బానిసర్కు నుంచి మమ్మల్ని విడుదల చేస్తాడని నమ్మారు వాళ్ళు. కానీ యేసు వచ్చిన విధానం చూస్తే పూర్తిగా భిన్నం. వీరు ఊహించినట్టుగా యేసు రాలేదు. అందుకే హోసన్నకు జయం జయం అని అరిచిన వీరే సిలువ వేయు సిలువ వేయు అని అరిచారు. లోక మనుష్యులు, లోక మనుషులండి. ఏమండి? హోసన్నకు జయమన్న వారు వీరు ఏమని అరిచారు? సిలువ వేయు అన్నారు. ఎందుకంటే వీరు ఊహించినట్టుగా యేసు ప్రభు రాలేదు. ఈయన వచ్చిన రాక ఎలాంటిది? జకరియా గ్రంథం 9వ అధ్యాయం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయం 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇదిగో నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో ఏమండి? రథములు ఉండకుండా నేను చేస్తాను. యెరూషలేములో ఏం లేకుండా, గుర్రములు లేకుండా చేస్తాను. ఆ ఇదిగో నీ రాజు సమాధాన సువార్తను పట్టుకొని వస్తాడు అనే జనులకు తెలియజేస్తాడు. దేవుడు పంపించిన రాజు ఏది పట్టుకొని వస్తాడంట? సమాధాన సువార్తను పట్టుకొని వస్తాడు. అందుకే యేసు ప్రభువుని పిలాతు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏంటి అందరూ రాజు అంటున్నారు, నువ్వు రాజువా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? అవును, నేను రాజును. మరి నువ్వు రాజు అయితే నీ రాజ్యం ఏది? నీ సైన్యం ఏది? నీ కోట ఏది? నీ విల్లులేవి? అర్థం కాలేదు. ఆ రోజుల్లోని రాజు అంటే అర్థం కాలేదు. లోక మనుషులు కాబట్టి లోకంగా ఆలోచించారు. కానీ జకరియా గ్రంథంలో దేవుడు చెప్పిన రాజు ఎలా వస్తాడో తెలుసా? సమాధాన సువార్తను పట్టుకొని వస్తాడు. అతని యందు
గుర్రములు ఉండవు. ఏదుంటది? గాడిద. గాడిద అంటేనే శాంతికి చిహ్నం. గుర్రం యుద్ధాలకు చిహ్నం. గుర్రం యుద్ధమునకు సంకేతం. గాడిద భారావాహిక అనగా బరువులు మోసేది. యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకుని పోవు గొర్రెపిల్ల. ఈ రాజు పూర్తిగా భిన్నం. ఈరోజు లోకంలో ఉన్న రాజుల లాంటి రాజు కాదు. ఆ రాజు యుద్ధములు చేస్తాడు, ఈ రాజు సమాధాన సువార్తను పట్టుకుని వస్తాడు. ఆ రాజు చేతిలో యుద్ధ గుర్రములు ఉంటాయి, ఈ రాజు దగ్గర గాడిద ఉంటది. ఎందుకు చెప్పాడు తెలుసా? శాంతికి చిహ్నం. దాని మీద ఎంత బరువులు వేసినా అది భరిస్తుంది, మోస్తుంది. దానికి చిహ్నంగా గాడిదను ఎక్కాడు. గుర్రములు ఉండవంట అక్కడ అంటున్నాడు. ఇక గుర్రముల అరుపులు ఉండవు, గుర్రములు ఉండవు, ఇక రథములు ఉండవు. ఎందుకంటే ఈయన పట్టుకుని వచ్చేది ఏదంట? సమాధాన సువార్తను పట్టుకుని వస్తాడట. లోక పాపములను ఆ గాడిద మీద మోసుకొని ఆయన వెళ్ళిపోతాడు. బరువులు. యేసుప్రభునదే అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు. మనం చేసిన పాపములన్నిటినీ కూడా మోసుకొని పోవు గొర్రెపిల్ల అంటున్నాడు. గొర్రెపిల్ల. అందుకేనండి ఆయన గాడిద మీద ఎక్కాడు, గాడిద మీద వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు చాలా మంది గ్రహించారు, ఆయనకు వస్త్రాలు పరిచారు. నువ్వు రాజువి, నీ కాలు నేల మీద ఉండకూడదు అని కొమ్మలు పరిచారంట. అతనికి యెరూషలేములోనికి ఆహ్వానం పలికారంట. ఆయన వెళ్ళి గాడిదను అడగగానే ఆయనకు ఇచ్చేశారంట. ఆయన ఎక్కిన తర్వాత తోసేకొండ గాడిద కూడా ఇతడు రాజు అని చెప్పి ఆయనకు విధేయురాలుగా ఉందంట. ఆయన వచ్చేటప్పుడు నువ్వు కూడా అలానే ఉండాలి. ఆయన శాంతికి రాజు. దేనికి రాజు? శాంతి. అరుపులు, గోలలు, యుద్ధాలు ఇవి ఉండవు ఆయన రాజ్యంలో. ఈరోజు చూడండి, మళ్ళీ క్రైస్తవులు బోలు మంది కొట్టేసుకుంటుంటారు. నువ్వు నిజంగా ఆయన రాజ్యంలో ఉంటే అది ఉండకూడదు. నువ్వు యేసు ప్రభు కింద ఉన్నావా? యేసు ప్రభు పాలనలో ఉన్నావా? నీలో ఏముండకూడదు తెలుసా? సమాధానము తప్ప మరి ఏది ఉండకూడదు. ఈరోజు లోకంలోని రాజునకు జయము 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 అని అరుచుకొని వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో తెలుసా? ఆయన కింద సమాధాన సువార్తను పట్టుకొని ఉండాలి. ఆయన ఎవరికంట? ఫిలిప్పు పత్రిక 2 అధ్యాయం 6 వచనం 8 వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం ఏమండి 6 వచనం. ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి రాజుని దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమండి, ఈ రాజుకున్న గుణం ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకోవడం. ఈ రాజు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయనకున్న విధేయత ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నాడంట. తన్ను తాను. ఆ రాజు దగ్గర ఉన్నవారు కూడా ఎలా ఉండాలి? తన్ను తాను తగ్గించుకొని ఉండాలి, ఆయన పాలనలో ఉన్నవారు. అందుకే పూర్తిగా భిన్నం. ఏంటి రాజు అంటే ఎలా ఉండాలి అంటే, ఒక రాజు వచ్చేటప్పుడు ఎలా ఉంటాడండి? ఆయన తీసుకొచ్చేటప్పుడు గొప్ప ఆడంబరాలతో వస్తాడు, మహా సైన్యంతో వస్తాడు, గుర్రముల మీద వస్తాడు. కానీ ఈ రాజుని చూడండి, గుర్రాలు లేవు, గాడిద. ఏమండి, సైన్యం లేదు, సామాన్య ప్రజలు. ఏమండి, ఆడంబరాలు లేవు, ప్రభువుకు జయము జయము అని అరిచడమే. తివాచీలు లేవు, బట్టలు పరిచారు. పూర్తిగా భిన్నం. అక్కడ రాజు యుద్ధాలు చేస్తాడు కత్తితో, కానీ ఈ రాజు సమాధాన సువార్తతో యుద్ధం చేస్తాడట. సమాధానమే ఆయన మలికిన మాటలేండి ప్రపంచానికి ఈరోజు కూడా ఏ మనిషి ఎవడు పలకని మాటలు అయిపోయాయి. ఏమండి, ఈరోజు ఎందరికో అది ఆకర్షితం. మత్తయి సువార్తలో ఆయన పలికిన కొండ మీద ప్రసంగం ఏంటి?
ఎంత అద్భుతమేంటి నిజంగా. ఏమండి, ఆయన పలికిన మాటలు ఎవడైనా నీ కుడి చెంప మీద కొడితే ఎవడండి చెప్తాడు? నీ ఎడమ చెంప కూడా చూపించు అంటున్నాడు. సమాధాన సువార్త. ఎవడైనా, ఏమండి, నిన్ను ప్రేమించి వారిని నువ్వు ప్రేమించకూడదంట. ఎవరిని ప్రేమించాలి? శత్రువుని ప్రేమిస్తేనే కదా అన్నాడు. ఎవడి మాటలు ఎవరు చెప్తారంటే, నిన్ను నిన్ను నీ శత్రువును నువ్వు ప్రేమించాలని ఎవరు చెప్తారు చెప్పండి? నిజంగా నీ రాజు సాత్వికుడు, నీ రాజు సమాధాన సువార్తను పట్టుకొచ్చేవాడని వాక్యంలో రాయబడిన విధంగానే ఆయన మాటలలోనే మనకు కనబడుతుంటది. ఈ రోజుల్లో సాత్వికులు చాలా మంది తక్కువ కనబడుతుంటారు. ఏమండి, చిన్నపిల్లకి కోపమే, పెద్దోడికి కోపమే, ముసలోడికి కోపమే, అందరికీ కోపాలే, ఆడపిల్లలకి కోపమే, మగ పిల్లడు, అందరికీ అందరికీ. ఎవరు సాత్వికులుగా ఉంటారు చెప్పండి? నువ్వు యేసు ప్రభు పాలనలో ఉన్నావని తెలియాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఆయన ఎలాగున్నాడో నువ్వు అలానే ఉండాలి. ఈ రాజు సాత్వికుడు. ఆ రాజు కింద ఉన్నవారు కూడా ఎలా ఉండాలి? సాత్వికులుగా ఉండాలి. ఆయన చెప్పినది పాటించాలి. ఎందుకు గాడిదని ఎంచుకున్నాడో తెలుసా? చూపిస్తున్నాడు. శాంతికి చిహ్నం, బరువులు మోయుటకు చిహ్నం. ఈ రాజు కూడా అలాంటి వాడే. లోక పాపములు మోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు మేము చాలా మంది నిందలేస్తున్నారా? మోసుకుపో, వారికి ఏమి చెప్పకు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరలా చదవండి మాట. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా వండుట విడిచిపెట్టని కూడవని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమండి, తన్ను తాను తగ్గించుకున్నాడంట. ఆయన వచ్చినప్పుడు యెరూషలేము అందరూ ఏం పలికారు? స్వాగతం పలికారు. ఈరోజు నీ హృదయంలోనికి ఆయన వచ్చేటప్పుడు కూడా నువ్వేం పలకాలి? ఇదిగో యేసు ప్రభు రాజని నమ్ముతున్నావా? ఆ రాజని నమ్మినప్పుడు యెరూషలేము వాళ్ళు ఏం చేశారంటే స్వాగతం పలికారు రాజుగా. ఈరోజు నువ్వు కూడా యేసుని రాజుగా నువ్వు నమ్మితే ఆయన నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు నవ్వుతున్నారు అలాగా? ఎందుకమ్మా? ఏమండి, యేసు ప్రభు ఈ రోజు నీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఆ రోజు యెరూషలేముకు వచ్చినప్పుడు స్వాగతించారు ఎలాగైతే రాజుగా, ఈ రోజు నీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా రాజు అని నీకు తెలిస్తే, నువ్వు నమ్మితే, నువ్వు ఒప్పుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆ రోజు వారు స్వాగతించినట్టుగా ఈరోజు నువ్వు కూడా స్వాగతించాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో తలుపు యొద్ద నిలిచి ఉండి తడుతున్నాను. నా స్వరం నీకు వినబడితే, నేను అర్థమైతే, నేను రాజు అని నువ్వు అనుకుంటే, నువ్వు ఆ రోజు యెరూషలేము వారు స్వాగతించినట్టుగా నీ హృదయంలోనికి నన్ను స్వాగతించు అంటున్నాడు. ఎవరు ఎవరు ఆ రోజు వారు స్వాగతించినట్టుగా ఈ రోజు నువ్వు స్వాగతించగలిగితే, హోసన్నా అని బిగ్గరగా వారి కేకలు వేసినట్టుగా ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించగలిగితే, అది దాని అర్థం. అదే చెప్తున్నాడు. ఆయన స్వరము విని, ప్రకటన గ్రంథం 3:20 ఏమండి, ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతన్ని నాతో నడిపిస్తాను. అతనితో నేను, అతడు నాతో కూడా అతనును భోజనం. నా జీవితానికి రాజుగా ఉంటాడు. ఈరోజు నీ హృదయంలోనికి ఆయన నడిపించుకున్నావు అనుకో రాజుగా, ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ జీవితానికి ఎవరు ఉంటారంట? రాజుగా ఆయన ఉంటాడు. అంటే నీలో వచ్చిన ఆలోచనలకు కానీ, ఏమండి, నీలో ఉన్న నిర్ణయాలకు కానీ ఎవరి అధికారంలో ఉంటాయి తెలుసు? అవన్నీ కూడా యేసు ప్రభు అధికారంలో ఉంటాయి. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు. నీ ఆలోచనలన్నీ ఆయనకు అప్పగించావు, నీ జీవితం ఆయనకు అప్పగించావు, ఇక అంతా కూడా ఆయన అధికారంలో ఉంటుంది. ఏ రాజు పాలిస్తే అధికారంలో ఉంటాం మనం. ఇప్పుడు మనము భారతదేశపు అధికారంలో ఉన్నాం.
మనం ఎవరి పాలనలో ఉండాలి? మన మన దేశంలోని ఎడమ వైపు వెళ్ళడం అలవాటు. నువ్వు చైనా వెళ్ళి ఎడమ వైపున సైకిల్ తొక్కేస్తున్నావు అనుకో, నిన్ను పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారు తెలుసా? అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అధికారంలో ఉండాలి, ఎక్కడున్నప్పుడు వీళ్ళ అధికారంలో ఉండాలి. ఏమండి? నువ్వు యేసు ప్రభు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి అధికారంలో ఉండాలి? దేవుని అధికారంలో ఉండాలి. నీ జీవితం ఆయన అధికారంలో ఉండాలి. నీ తలుపు యొద్ద నిలిచిండు ఆయన తట్టాడు. నువ్వు ఆయన యెరూషలేము ప్రజలు స్వాగతించినట్టుగా నువ్వు స్వాగతించవు. నీ హృదయంలో ఆయన ఆరాధిస్తున్నావు. హోసన్నాకు జయము జయమని వారు ఆరాధించినట్టుగా నువ్వు నీ హృదయంలో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావు. వారు బట్టలు పరిచినట్టుగా నీ హృదయంలోని ఆయన కంటూ పరిచావు. ఇక నీ జీవితం అంతా ఎవరి అధికారంలోకి వెళ్ళిపోవాలి? దేవుని అధికారంలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు ఆయన స్వాగతించిన ప్రజలే ఆయన సిలువ వేయమని అన్నారంట. ఈరోజు నువ్వు అలా ఉండకూడదు. ఆయన స్వాగతించావు నీ హృదయంలోనికి, మరలా ఆయన అవమానపరిచినట్టుగా నీ బ్రతుకుండకూడదు. ఇది మీకు అర్థమైందా? నువ్వు స్వాగతించవు, నువ్వు నీ పేరు పెట్టుకున్నావు, క్రైస్తవుడని నువ్వు పేరు పెట్టుకున్న తర్వాత నీ బ్రతుకు ఆయన అవమానించినట్టుగా ఉండకూడదు. యేసుప్రభు అదే బాధపడ్డాడు. ఏరా నన్ను స్వాగతించిన మీరు, నన్ను రాజుగా ఒప్పుకున్న మీరు, నా కోసం బట్టలు పరిచిన మీరు నన్ను ఎలా అప్పగించారు? నన్ను సిలువ వేయమని, హోసన్నకు జయమన్న మీ నోటితోనే సిలువ వేయు అని ఎలా అనగలిగారు? ఈరోజు మనం కూడా ఆయన లోనికి రప్పించుకున్నాం, మనలో ఉన్నాడు అనుకున్నాం, పేరు పెట్టుకొని తిరుగుతున్నాం. ఆయన అవమానించిన బ్రతుకకూడదు. ఈరోజు ఏంటి దేవుణ్ణి, ఈరోజు లోకంలో నిన్ను చూసినప్పుడు యేసు ప్రభు తాలూకా అని అనాలి. మన బ్రతుకు అలాగా ఉండాలి. ఈరోజు ఎవరికి అధికారం ఎక్కువ ఇస్తున్నావు చెప్పండి? ఏమిటి? ఆయనకు నువ్వు ఇచ్చే ప్రియారిటీ ఎంత? ఈ అన్నిటిపైన ఆయనకు మొదటిది ఇచ్చావా? ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో యేసు ప్రభుకి ఇచ్చిన ప్రియారిటీ ఎంత? అన్నిటికన్నా ఆయనకి ఎక్కువ అధికారం ఇచ్చావా? ఏ నిర్ణయాలైనా ఆయనని అడిగే తీసుకుంటున్నావా? ఆయన తర్వాత అన్నావా? చెప్పండి. ఈరోజు దేవునికి నువ్వు ఇచ్చే ప్రియారిటీ ఎంత? ఆ రోజు అరిచిన గొంతే సిలువ వేయమని అరిచినట్టుగా ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నావు, ఆయన సన్నిధికి వెళ్తున్నావు, కానీ నీ ఆలోచనలో నీ నిర్ణయాలకు వచ్చేటప్పటికి నీ సొంత నిర్ణయాలు అవుతున్నాయి. ఏమంటే ఈరోజు సమాజాన్ని మీరు చూడండి, దేవునికి చాలా తక్కువ ప్రియారిటీ ఇస్తారండి. మన తర్వాత, మన ఆలోచనల తర్వాత, మన అవసరాల తర్వాత దేవునికి. అమ్మో ఇది దేవునిది, దేవునికి ఇచ్చేయాలి, ఈ దేవుని సన్నిధికి నేను వెళ్ళిపోవాలి అన్నది ఉంటుందా? లేదు. మీకు కోపం వచ్చినప్పుడు బైబిల్ చదవండి. నేను మరలా చెప్తున్నాను, మీకు కోపం వచ్చింది అనుకో, తగు తగు రావడానికి ఇంకా రెడీ అవుతుంది అనుకో, బైబిల్ తీయండి, చదువుకోండి, ఆయన అధికారానికి లోబడండి. ఎందుకంటే ఆ సమయంలో నీలో యేసుప్రభు ఉండడు, నీలో దుష్టుడు దూరుతాడు. యోధా పలుకుతున్న మాటలు, యోధా అనుకోలేదు యేసుప్రభు. ఎవరు అనుకున్నాడు తెలుసా? సాతానా, సారీ పేతురు. ఇదిగో ప్రభువా నువ్వు సిలువ వేయబడకుండా నేను ఆపుతున్నాను అన్నప్పుడు అవి పేతురు మాటలు అనుకోలేదు. ఎవరి మాటలు అనుకున్నాడు యేసుప్రభు? ఇది సాతాను మాటలు. ఎప్పుడైతే వాక్యానికి భిన్నంగా, వాక్యానికి విరుద్ధంగా నీ ప్రవర్తన మారుతుందో, నీ ఆలోచనలు మారుతున్నాయో, అది ప్రభువు ఆధీనంలో ఉన్న వ్యక్తివి కావు నువ్వు. అందుకే ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉండుడి అన్నాడు. ఒక గాడిద విధేయత కలిగి లోబడి ఉందంట. నార్మల్గా అయితే ఎవరిని ఎక్కించుకోదు, కానీ రాజుగా యేసు ప్రభుని ఎక్కించుకొని విధేయత చూపింది. ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభుని ఆహ్వానిస్తే, యెరూషలేము ప్రజలు యెరూషలేములోనికి రాజుగా ఆయన ఆహ్వానించినట్టుగా నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే ఆయన నీకు రాజుగా ఉంటాడు. ఏమండి? కట్టబడిన గాడిదకి ఏమొచ్చింది? యేసు ప్రభు వెళ్ళిన తర్వాత కట్టబడిన గాడిదకి ఏమొచ్చింది? విడుదలొచ్చింది, విడిపింపబడ్డది. యేసు ప్రభు కూడా నీ జీవితంలోకి వస్తే, మన జీవితంలోకి వస్తే మనకు కూడా ఏ విడుదల ఉంటుందో తెలుసా? చదవండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన్నును తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించి అని రాయబడింది. ఏమండి? కట్టిన కట్లు యేసుప్రభు వచ్చాక గాడిదకు విప్పబడ్డాయి. యేసుప్రభు ఒకవేళ మన జీవితంలోకి నిజంగా వస్తే మనకు కూడా కట్టిన కట్లున్నాయి. సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపింపజేస్తాడంట. చాలా వాటికి ఈరోజు కట్టబడిపోయి బద్దీలు అయిపోతాం. వెళ్ళకపోతే ఎలాగంటే చాలా కట్లకి ఈరోజు కట్టబడిపోతాం. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. సమస్త దుర్నీతి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు మాట వింటే, నువ్వు ఒప్పుకుంటే. ఆ రోజు కట్టబడిన గాడిద యేసుప్రభువు అడిగిన తర్వాత ఎలాగైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడిందో అప్పుడు కట్లు విప్పబడ్డాయి. నువ్వు కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడినప్పుడే నీ కట్లు విప్పబడతాయి. నీకు గుడి ఇష్టం ఉండదా? విప్పబడవు. నువ్వు కట్టబడిపోయి ఉన్నావు. నువ్వు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదా? నువ్వు కట్టబడి ఉన్నావు. నువ్వు ఎప్పుడు నీ కట్లు ఇప్పబడతాయి? నెలకోసారి గుడికి వస్తే ఇప్పబడవు. చుట్టం చూపుకొస్తే ఇప్పబడవు. ఆయన పిలుపు వినగాలనే నువ్వు వెళ్ళటానికి సిద్ధపడితేనే నీ కట్లు ఇప్పబడతాయి. కట్టబడిన గాడిద కట్లు ఇప్పబడ్డాయి యేసు స్వరం వినాక, సిద్ధపడ్డాక. నీ సమస్త దుర్నీతి నుంచి నువ్వు విడిపింపబడాలి అంటే యేసు ప్రభు పిలిచిన పిలుపుకు మీరు లోబడి వెళ్ళాలి. ఆయన వచ్చినప్పుడు రాజుగా నీ హృదయంలోనికి ఆయన అంగీకరించాలి. హోసన్నకు జయమని అరిచినట్టుగా ఆయన సన్నిధిని నువ్వు ఆయన అరవాలి. ఆయన కొరకు విధేయత కలిగిన వానిగా ఆయన అధికారంలో నువ్వు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు మంటలు పట్టుకుని ఎందుకు ఆయన ఆరాధించారో తెలుసా? ఆయన రాజు అని ఆరాధించారు. నువ్వు కూడా నీ హృదయంలో ఆయన అలాగే ఆరాధించు. ఈ రోజు ఆరాధిస్తున్న వారిని మీరు చూడండి, ఈ రోజే కనబడతారు. మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడే గుప్చాప్. మళ్ళీ కనబడరు. మళ్ళీ వీళ్ళందరూ ఎప్పుడు వస్తారు తెలుసా? మళ్ళీ రావాలి పండగ. మళ్ళీ 365 రోజులు డబ్బాలోని దాచినట్టుగా దాయాలి. మళ్ళీ కనబడరండి. సువార్తలకు కనబడరండి. ఎక్కడ కనబడరండి. మళ్ళీ ఇలాంటి రోజుల్లోనే కనబడతారు. ఏమండి? ఇలాంటి వద్దు నీ ఆరాధన. ఆయన రాజు అనేది లోకంలో కనబడేది కాదండి. ఆత్మీకమైన ఆరాధన అయింది. ఆయనంతా కూడా కనిపించినది. ఆయన రాజుగా నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. నీ హృదయంలో రాజు ఎవరై ఉండాలి? నీ బిడ్డ కాదు, నువ్వు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ కుటుంబం కాదు. నీ హృదయంలో ఆయన రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన అధికారంలో నువ్వు ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఆయన అధికారంలో నువ్వు ఉండాలి. మనకిచ్చిన ప్రామాణిక గ్రంథమే ఇదండి. అందుకే దీన్ని ప్రతిరోజు చదవమంట. చదివితే నీకు దేవుడు అర్థమవుతాడు. చదివితే నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలుస్తుంది. చదివితేనే ఎలా జీవించాలో తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు యెరూషలేము ప్రజలు ఆయన ఆహ్వానించారు. ఈరోజు నువ్వు నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించు. అప్పుడు దేవుడు మన జీవితానికి రాజుగా ఉంటాడు. మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది మాటలు ఆలోచించి ఉన్నావయ్యా. ఆ రోజు నువ్వు రాజుగా వచ్చావని నమ్మిన ప్రజలే కొద్ది దినాలకు మరలా నిన్ను సిలువ వేయమని నిన్ను అవమానపరిచారు. ఈరోజు నిన్ను రాజుగా ఆహ్వానించిన నేడున్న క్రైస్తవ సమాజం మరలా వారి పోకిరి చేష్టల వలన, మరలా నీ కొరకు వారి బ్రతకని బ్రతుకు వలన ఆ రోజు వారి వలె ఈరోజు వీరును కూడా నిన్ను అవమానిస్తున్నారయ్యా. నిన్ను నమ్మిన, రాజుగా నమ్మిన వారు రాజుగానే నిన్ను చివరి వరకు విశ్వసించిన వారిలా నువ్వు ఉండాలని నువ్వు కోరుకున్నట్టుగా, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు కూడా నీ హృదయము తట్టు నిలువబడి నువ్వు తడుతున్నానన్నావు. నా స్వరము విని ఎవరైనా తలుపు తీస్తే యెరూషలేములోకి వచ్చినట్టుగా నేను వారి హృదయంలోనికి రాజుగా వస్తానన్నావు. నీ బిడ్డలు కూడా నిన్ను రాజుగా లోనికి ఆహ్వానించి
నీ అధికారము కింద తమ జీవితమును నడుపుకునే వారిగా సహాయం చేయమని మనం ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరిటి ప్రార్థనకి సమర్పించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.